వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణీయం మనం నేడు 21వ దశకం చెప్పుకోబోతున్నామమ్మా. ఈ 20వ దశకం ప్రకారం మనం వృషభ చరితం గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాము. వృషభుడు ఎవరు? ధ్రువుని యొక్క వంశంలోని వాడే కదా వృషభుడు. అయితే వృషభుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తియే ఆ యొక్క నాభి మహారాజుకి జన్మించారు కదా. అనేక యజ్ఞయాగాదులు చేశాక వారి ఇచ్ఛ మేర స్వయంగా తానే ఉద్భవించారు. ఆ ధ్రువుడు ఎంతటి గొప్పవాడో చూడండి. ఆయన వంశంలో సాక్షాత్తు విష్ణుమూర్తియే జన్మించారు. అయితే వృషభుడు ఇంద్రుడు ఇచ్చినటువంటి జయంతి అనే కన్యని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యొక్క వృషభ చక్రవర్తికి 100 మంది పుత్రులు కలిగారట. వారిలో భరత చక్రవర్తి అనేవారు అందరికంటే పెద్దవారని, ఆ భరతుడే భారతదేశానికి చక్రవర్తి అయ్యారని, ఆ తర్వాత ఇహ వృషభ చక్రవర్తి నిదానంగా విరక్తి భక్తి కలిగి ముక్తి మార్గాన్ని బోధించారు. ఎవరికి? తన యొక్క 100 మంది పుత్రులకి కూడా బోధించి తర్వాత ఒక జడుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచం వలె ప్రవర్తిస్తూ సన్యాసాశ్రమం స్వీకరించి ఇహ తపోభూమికి వెళ్ళిపోతారు కదా. అది ఆత్మానంద రసమును మునిగిపోయి భూమి యందు అంతటను కూడా తిరుగుతూ ఉన్నారుట. వారు ఎలా ఉండేవారు? అజగర వ్రతమును పూని అన్నపానాదుల విషయమున విధి నిషేధములు ఏవీ లేక, శుద్ధి అశుద్ధి అనే వాటిని పట్టించుకోక, అలా అని ఎక్కడా కూడా తనకు ఒక ఆశ్రమం అనేది కూడా ఏర్పరచుకోకుండా తిరుగుతూ పరబ్రహ్మ భావాన్ని పొందారుట. అది కానీ అంతవరకు మనం చెప్పుకున్నామమ్మా. నేడు 21వ దశకం రీత్యా జంబూ ద్వీపాదుల యందు భగవద్ ఉపాసనము అనే అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మధ్యోద్భవే భువ ఇలావృత నామ్ని వర్షే గౌరీ ప్రధాన వనితా జనమాత్ర భాజీ శరువేణ మంత్రనుతిభిః సముపాస్యమానం సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వాం. జగన్నాథ శ్రీమన్నారాయణ, భూమికి మధ్య భాగమున గౌరీ మొదలైన స్త్రీలు మాత్రము ఉండు ఇళావృత వర్షం ఉన్నది. అచ్చట శంకరుడు వేదమంత్రములచే సంకర్షణ రూపమున ఉన్న నిన్ను సదా స్తుతించుచుండును.
అట్టి నిన్ను నేను ఆశ్రయింతును తండ్రి అని మనకి కేశవనామాల్లో వస్తాయి చూడు. అట్లా పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని మనకి కేశవనామాల్లో వస్తాయి. అట్లా ఏమిటి అంటే సంకర్షణ రూపంలో ఉన్నారుట. ఎక్కడ ఇళావృత వర్షం అని చెప్పి ఉందిట, అక్కడ గౌరీ మొదలైనటువంటి స్త్రీలు మాత్రమే ఉంటూ ఉంటారుట. అక్కడ శంకరుడు వేద మంత్రములచే సంకర్షణ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని సదా స్తుతిస్తూ ఉంటారుట. అట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భద్రాస్వనామక ఇలావృత పూర్వవర్షే భద్రశ్రవోభిర్షిభిః పరిణూయమానం కల్పాంతగూఢనిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవా హయశీర్షతనుం భవంతం. దేవా, ఇలా వృతదేశమునకు తూర్పు దిక్కున భద్రాశ్వము అను ప్రదేశం కలదు. కల్పాంతమున అపహరింపబడిన వేదములను హయగ్రీవ రూపమున ఉద్ధరించిన నీవు అచ్చట విలసిల్లుచుందువు. అచ్చట భద్రశ్రవులు అను మహర్షులు నిన్ను స్తుతించుచుందురు. అటువంటి నిన్ను నేను సర్వదా ధ్యానించుచుందును తండ్రి అని. అలా వృతదేశానికి తూర్పు దిక్కునేముందిట, భద్రాశ్వం అను ప్రదేశం ఉందిట. అయితే కల్పాంతంలో అపహరించబడిన వేదములని హయగ్రీవ రూపంలో ఉద్ధరించిన ఆ యొక్క విష్ణుమూర్తి అక్కడ విలసిల్లుతూ ఉంటారుట. భద్రశ్రవులు అను మహర్షులేమో ఆయనను స్తుతిస్తూ ఉంటారుట. అటువంటి నిన్ను నేను సర్వదా ధ్యానించుచుందును అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే ప్రహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణం ఉత్తుంగశాంతధవళాకృతిమేకశుద్ధ జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతం. భగవన్, ఇళావృత వర్షమునకు దక్షిణ దిక్కున హరివర్ష దేశము అను ప్రదేశం కలదు. అచ్చట నృసింహస్వామి రూపమున పరమశాంతుడవై తెల్లని ఆకారముతో నీవు విరాజిల్లుచుందువు. పరిశుద్ధమైన జ్ఞానమునొసగు నిన్ను ప్రహ్లాదుడు మొదలైన భక్తులు సదా స్తుతించుచుందురు. అటువంటి నిన్ను నేను నిరంతరము ధ్యానింతును తండ్రి అని. ఇళావృత వర్షానికి తూర్పు దిక్కునేమో భద్రాశ్వం అని, అక్కడ హయగ్రీవ రూపంలో ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఇక్కడ దక్షిణ దిక్కున హరివర్ష దేశము అనేటువంటి ప్రదేశం ఉందిట. అక్కడెలా ఉన్నారుట, నృసింహస్వామి రూపమున పరమశాంతుడై తెల్లని ఆకారంతో విరాజిల్లుతూ ఉన్నారుట. అక్కడ ప్రహ్లాదుడు మొదలైనటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారిని స్తుతిస్తూ ఉంటారుట. అటువంటి నిన్ను నేను నిరంతరము ధ్యానింతును తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వర్షే ప్రతీచిలలితాత్మని కేతుమాలే లీలా విశేష లలిత స్మిత శోభనాంగం లక్ష్మ్యా ప్రజాపతి సుతైశ్చ నిషేవ్యమాణం తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వాం. ఇళావృతమునకు పశ్చిమ భాగమున అందమైన కేతుమాలమను ప్రదేశం ఉన్నది. అచ్చట లక్ష్మీదేవికి ప్రియము కలిగించుటకై నీవు విశేష లీలలు అనర్చుచు అందమైన చిరునవ్వుతో మన్మధుని రూపమున ఉన్నావు. అట్టి నిన్ను అచ్చట లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు ఎల్లప్పుడూ సేవించుచుందురు. అటువంటి నిన్ను నేను సదా ధ్యానింతును తండ్రి అని.
ఇళావృతానికి ఇందాక మనం మధ్య భాగంలోనేమో గౌరీ మొదలైనటువంటి స్త్రీలు మాత్రం ఉంటారని, అక్కడ శంకరుడు వేద మంత్రాలచే సంకర్షణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? తూర్పు దిక్కున భద్రాశ్వం, అక్కడ హయగ్రీవ రూపం. తర్వాత దక్షిణ దిక్కున హరివర్ష దేశం అనేటువంటి ప్రదేశం, అక్కడ నృసింహస్వామి రూపం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నది ఈ శ్లోకంలో ఇళావృతానికి పశ్చిమ భాగాన, అక్కడ లక్ష్మీదేవికి ప్రియం కలిగించేటువంటి విశేష లీలలు అనర్చుతూ మన్మధుని రూపంలో ఉన్నావు తండ్రి అని. అక్కడ లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు సేవిస్తూ ఉంటారుట స్వామివారిని. అటువంటి నిన్ను నేను ధ్యానింతును అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. రమ్యే హ్యుదీచి ఖలు రమ్యకనాంని వర్షే తద్వర్షనాథమనువర్య సపర్యమాణం భక్తైకవత్సలమమత్సర హృత్సుభాంతం మత్స్యాకృతిం భువననాథ భజే భవం తం. జగన్నాథ శ్రీకృష్ణ, ఇళావృత వర్షమునకు ఉత్తర భాగమున అందమైన రమ్యకమను ప్రదేశం ఉన్నది. దానికి అధిపతి అయిన వైవస్వత మనువు మత్స్యావతార రూపుడవైన నిన్ను సదా ధ్యానించుచుండును. నీవు భక్తజనమును విశేషముగా ఆదరింతువు. మాత్సర్యము లేని వారి హృదయములందు నీవు సదా భాసిల్లుచుందువు తండ్రి. అటువంటి దివ్య రూపుడవైన నిన్ను నేను సర్వదా భజింతును అని. ఇప్పుడు ఉత్తర భాగాన రమ్యకం అనేటువంటి ప్రదేశం ఉందిట. ఈ శ్లోకంలో అట్లా చెప్పారు. దానికి అధిపతి అయినటువంటి వైవస్వత మనువు ఇక్కడ ఏ రూపంలో ఉన్నారట? విష్ణుమూర్తి మత్స్యావతార రూపంలో ఉన్నారట. ఈ మత్స్యావతార రూపుడైనటువంటి విష్ణుమూర్తిని వైవస్వత మనువు ఆరాధిస్తూ ఉంటారుట. భక్తజనమును విశేషముగా ఆదరిస్తావు తండ్రి నీవు. మాత్సర్యము లేని మదమాత్సర్యాలు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంటారు చూడు, అలాంటి భావాలు లేని హృదయములందు నీవు సదా ప్రకాశిస్తూ ఉంటావు. అట్టి దివ్య రూపుడవైన నిన్ను నేను సదా భజింతును అని చెప్పి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వర్షం హిరణ్మయ సమాహ్వయమౌతరాహం ఆసీనమద్రిధృతి కరుమఠకామఠాంగం సంసేవతే పితృగణ ప్రవరోర్యమాయం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్. పరమానంద స్వరూపుడా శ్రీకృష్ణ పరమాత్మ రమ్యక వర్షమునకు ఉత్తర దిక్కున హిరణ్మయమను ప్రదేశం కలదు. అచ్చట పితృగణమందు శ్రేష్ఠుడైన ఆర్యముడు మందరాచలమునెత్తిన కూర్మ రూపుడవైన నిన్ను సేవించుచుండును. అట్టి నిన్ను సంతతము నేను ధ్యానింతును తండ్రి అని. చూడండి, అవతారాలన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ రమ్యక వర్షమునకు ఉత్తర దిక్కున హిరణ్మయం అనేటువంటి ప్రదేశం ఉందిట. అక్కడ అర్యముడు అని చెప్పి పితృగణమందు శ్రేష్ఠుడుట ఆయన సేవిస్తూ ఉంటారట. అయితే అక్కడ విష్ణుమూర్తి ఏ రూపంలో ఉన్నారు అంటే కూర్మ రూపంలో ఉన్నారట. తాబేలు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని సేవిస్తూ ఉన్నారు. అటువంటి నిన్ను సంతతము ఎల్లప్పుడూ కూడా నేను ధ్యానింతును తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కిం చోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా సంసేవితో మహితమంత్రనుతి ప్రభేదైః దంష్ట్రాగ్రఘృష్ణఘన పృష్ఠ గరిష్ఠ వర్ష్మా త్వం పాహి విఘ్ననుత యజ్ఞవరాహమూర్తే. జ్ఞానులైన ఋషుల చేత స్తుతింపబడుచున్న యజ్ఞవరాహమూర్తి, ఉత్తర కురు దేశముల యందు నీకు ప్రియమైన భూదేవి
అనేక విధములైన స్తోత్రములచే నిన్ను నుతించుచుండును. వరాహమూర్తివైన నీ యొక్క కోరల చివరలు మేఘములను తాకునంత ఎత్తుగా ఉన్నవి. అట్టి ఉన్నత రూపుడవైన నీవు నన్ను రక్షింపుము తండ్రి. అది ఇక్కడ వరాహ అవతారం గురించి. అయితే యజ్ఞవరాహమూర్తి రూపంలో ఉన్నటువంటి స్వామిని భూదేవి, అంటే వరాహ రూపంలోనే కదా భూదేవిని రక్షించారు. ఎవరి బారి నుంచి? హిరణ్యాక్షుని బారి నుంచి. మనం చెప్పుకోలే ముందు వెనక దశకాలలో. అది అట్లా భూదేవి ఆ యొక్క యజ్ఞవరాహమూర్తిని అనేక విధాలైన స్తోత్రాలచే స్తుతిస్తోంది. అయితే వరాహమూర్తి అయినటువంటి ఆ యొక్క స్వామివారి కోరల చివరలుంటాయి చూడండి, ఆ చివరలు మేఘాలని తాకేటంత ఎత్తుగా ఉన్నాయట. అంటే ఇహ ఆయన రూపం ఎంత ఉన్నతంగా ఉందో మనం ఊహించవచ్చు. సాయిరామ్. అట్టి ఉన్నత రూపుడవైన నీవు నన్ను రక్షింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. యాం యాం దిశం భజతి కిం పురుషాఖ్యవర్షే సంసేవితో హనుమత దృఢభక్తిభాజ సీతాభిరామ పరమాద్భుత రూపశాలి రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణు. ఇళావృత దేశమునకు దక్షిణమున ఉన్న కింపురుషమును ప్రదేశమునందు మహాభక్తుడైన హనుమంతుడు మిక్కిలి అద్భుతములైన అందచందములతో విరాజిల్లెడి సీతాసమేతుడైన శ్రీరామచంద్రమూర్తిని సేవించుచుండును. అట్టి శ్రీరాముడవైన ఓ శ్రీ మహావిష్ణు దయతో నన్ను రక్షింపుము తండ్రి అని. ఇళావృత దేశానికి దక్షిణంలో కింపురుషం అనే ప్రదేశం ఉందిట. అక్కడ హనుమంతుడు సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తూ ఉన్నారట. శ్రీరామచంద్రమూర్తి ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదా. అట్లా ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అవతారం గురించి మనం తెలుసుకున్నాం ఈ శ్లోకంలో. ఎక్కడ అది? ఇళావృత దేశానికి దక్షిణంలో ఉన్నటువంటి కింపురుషమను ప్రదేశంలో. అక్కడ హనుమంతుల వారు సీతా సమేతుండైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువుని సేవిస్తూ ఉంటారుట. అటువంటి స్వామి నీవు నన్ను దయతో రక్షింపుము అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో రామ భో రామ మాముద్ధర. జై శ్రీరామ్. శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైః త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః ఆకల్పకాలమిహ సాధు జనాభిరక్షీ నారాయణో నరసఖః పరిపాహి భూమన్. స్వామి, భారతఖండమున నీవు నరనారాయణుల రూపమున వెలసి ఎల్లప్పుడును సజ్జనులను రక్షించుచుందువు. ప్రముఖులైన నారదాది మహర్షులు సాంఖ్యయోగ స్థుతులచే నిన్ను స్తుతించుచుందురు. అట్టి పరమాత్ముడవైన నీవు నన్ను రక్షింపుము తండ్రి అని. భారతఖండంలో నరనారాయణుల రూపంలో ఉండి
సజ్జనులందరినీ కూడా రక్షించారు అని మనం నరనారాయణ వృత్తాంతం గురించి గడిచిన దశకాలలో చెప్పుకున్నాం కదా అమ్మా. అయితే ఇక్కడ నారదాది మహర్షులు సాంఖ్యయోగ స్థుతులచే స్వామివారిని స్థుతిస్తూ ఉంటారుట. సాంఖ్యయోగాన్ని చూపించినది మొన్నటి దశకంలో మనం చెప్పుకోలే, కపిలుడు. కపిలుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి సాంఖ్యయోగాన్ని బోధించారు అని చెప్పుకున్నాం. అలా సాంఖ్యయోగ స్థుతులతో నారదాది మహర్షులు స్వామివారిని స్థుతిస్తూ ఉంటారుట అని. అట్టి పరమాత్ముడవైన నీవు నన్ను రక్షింపుము అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్లాక్షేర్కరూపమయి శాల్మల ఇందురూపం ద్వీపే భజంతి కుశనామనివ నిరూపం క్రౌంచేంబురూపమథవాయుమయం చ సకే త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనాంని లోకాః. ప్రభు, నీవు ప్లక్షద్వీపమునందు సూర్యరూపమును, శాల్మల ద్వీపమునందు చంద్రరూపమును, కుశద్వీపమునందు అగ్నిరూపమును, క్రౌంచ ద్వీపమునందు జలాధిదేవత రూపమునను, శాఖద్వీపమునందు వాయుదేవత రూపమునను, పుష్కర ద్వీపమునందు బ్రహ్మరూపమునను విరాజిల్లుచుందువు. ఈ విధముగా సర్వదేవతారూపుడవైన నిన్ను మానవులందరూ సేవించుచున్నారు తండ్రి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సర్వైర్ధ్రువాదిభిరుడు ప్రకరైర్గ్రహైశ్చ పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః త్వం సింసుమారవపుషా మహతాముపాస్యః సంధ్యాసురుంధినరకం మమ సింధుసాయిన్. క్షీరసాగరమున శయనించి ఉన్నవో శ్రీమన్నారాయణ, సింసుమార రూపమున ఉన్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవములందు ధ్రువాది నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహములున్నట్లు కల్పించబడుచున్నవి. ఆ సింసుమార రూపమున ఉన్న నిన్ను మహాత్ములు 3 సంధ్యా సమయములందు ఉపాసించుచున్నారు. అట్టి సింసుమార రూప, పాపములను దూరమునర్చి నాకు నరకము కలగకుండా ఉండునట్లు అనుగ్రహించుము తండ్రి. సాయిరాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పాతాళమూల భువిశేషతనుం భవంతం లోలైకకుండల విరాజి సహస్రశీర్షం నీలాంబరం ధృతహలం భుజగాంగనాభిః జుష్టం భజే హర గదాన్ గురుగేహనాథ. దేవా, పాతాళమున నీవు ఆదిశేషుని రూపమున ఉన్నావు. అచ్చట నీవు విలాసముగా కదులుచున్న కుండలములు గల 1000 శీర్షములతో రాజిల్లుచుందువు. ఎల్లప్పుడూ నీవు నీల వస్త్రమును ధరించియుందువు. చేతిలో నాగలియుండును. నాగాంగనలు ఎల్లప్పుడూ నిన్ను కొలుచుచుందురు. అట్టి ఆదిశేష రూపమున ఉన్నవో గురువాయూరప్ప, నిన్ను నేను ఎల్లప్పుడూ సేవింతును కనుక నా రోగములనన్నిటినీ సమూలముగా నాశనము చేయుము తండ్రి అని. సాయిరాం. పాతాళంలో ఆదిశేషుని రూపంలో ఉంటారు శ్రీ మహావిష్ణువు. అక్కడ విలాసంగా కదులుచున్న కుండలములు గల 1000 శీర్షాలతో రాజిల్లుతూ ఉంటారుట. అంతేకాక నీల వస్త్రాన్ని ధరించి ఉంటారుట. చేతిలో నాగలి ఉంటుందిట. ఈ యొక్క నాగాంగనలు అంటే ఈ నాగకన్యలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిన్ను కొలుచుచుందురు. అట్టి ఆదిశేష రూపమున ఉన్నవో గురువాయూరప్ప, నిన్ను నేను ఎల్లప్పుడూ సేవింతును కనుక నా రోగములన్నింటినీ సమూలముగా నాశనము చేయుము అని.
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఇది 21వ దశకం. జంబూద్వీపాదులందు భగవదుపాసనం అను అంశం గల 21వ దశకం సంపూర్ణం. పంచమస్కంధ పరిచ్ఛేదం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.